హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజవతి శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో ఫ్రైడే మార్కెట్లో సంత జరుగుతుందని చెప్పాను కదా, ఆ ఫుల్ వీడియో అయితే తీశాను. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ టైం ఫ్రైడే మార్కెట్లో సంత ఉంటుందని చెప్పినప్పుడు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, సంత చూపించండి అనేసి. అందుకోసం నిన్న సంతకు వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే కొంచెం వరకు అయితే షూట్ చేశాను. శ్రీకాళహస్తిలో ఈ సంత పానగల్ దగ్గర ఏడిపి బ్యాంక్ పక్కన అయితే ఉంటుంది. ఇంట్లో డైలీ వెజిటేబుల్స్ అయితే దొరుకుతున్నాయి, ప్రతి దగ్గర షాపులు అయితే పెట్టేస్తున్నారు. కానీ ఈ సంతకు ప్రత్యేకంగా ఎందుకు వెళ్తామంటే అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతాయి కనుక. ప్రత్యేకంగా ఈ సంతలో కొంచెం హోల్సేల్ రేట్ అయితే ఉంటుంది. వాళ్ళు పండించిన కూరగాయలు తీసుకొచ్చి వాళ్ళ తగిన రేట్లతో కొంతమంది కేజీల లెక్కన అమ్ముతుంటారు, కొంతమంది వడ్డలు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసారా, ఢిల్లీ పాక్ మనం చిన్నప్పుడు ఇష్టంగా తింటున్నాం కదా, ఇప్పుడైతే అది చాలా వరకు దొరకట్లేదు. ఇలా బండిపైన ఒక అతను పెట్టుకొని అమ్ముతూ ఉంటే తీసుకున్నాను. చూసారా, అమ్మ కాలీఫ్లవర్ వారితో బేరాలు ఆడుతుంది. నేను ఒకటి, అమ్మ ఒకటి తీసుకున్నాము. రెండు వచ్చి 30 రూపీస్ పడ్డాయి. ఇంకా మేము ఎప్పుడు మార్కెట్కి వచ్చినా కూడా అమ్మ కానీ అక్క కానీ మీట్ అవుతూ ఉంటుంది. ఉన్నది అమ్మ వాళ్ళు ఉన్నది, అక్క వాళ్ళు ఉన్నది కొంచెం డిస్టెన్సేనండి, ఒక 15-20 మినిట్స్ జర్నీ చేస్తే చాలు. అలాగే మేము ఎప్పుడు ఏమైనా షాపింగ్కి వెళ్ళాలనుకున్నా అందరం మీట్ అయ్యే వెళ్తాము. చూసారా, ఉసిరికాయలు బాగున్నాయి కదా, పచ్చడి పెట్టుకుందామని అడిగితే కేజీ 50 రూపాయలు చెప్పారు. కానీ ఈ సీజన్లో వర్షాలు పడుతున్నాయి కదా, పచ్చడి పెడితే నిల్వ ఉంటుందో లేదని చెప్పి అయితే ఆగిపోయాను. ఇంకా మా అమ్మ అయితే ఈ గడ్డలు అయితే తీసుకునింది. మేమైతే వీటిని ఆల్వాల గడ్డలు అంటాము. అమ్మ తీసుకున్న తర్వాత నాకు 1 కేజీ అయితే తీసిచ్చింది. వీటిని ఆవిరితో ఉడికిస్తే టేస్ట్ బాగుంటాయంట, కానీ నేను ఎప్పుడు కుక్కర్లో వేసి అయితే ఉడికిస్తూ ఉంటాను. నేను ఈ వీడియో తీయకముందే కొంచెం వెజిటేబుల్స్ అయితే కొనేస్తున్నాను, అందుకే అన్ని షాపులు దాటేసి వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే ఆకుకూరలు తీసుకుంటుంది అమ్మ. పుదీనా అండ్ కొత్తిమీర అయితే తీసుకునింది. నేను ఓన్లీ పుదీనా తీసుకున్నాను. ఒక పుదీనా కట్ట 10 రూపాయలకి ఇచ్చారు, వర్తే కదా. ఇక్కడైతే గిన్నెల షాప్ ఉంది. అమ్మ అయితే ఊర్లోకి రండి తీసుకుంటా పండగ అని చెప్తుంది, వాళ్ళు తెలిసిన వాళ్ళే అంట. ఇంకా ఇక్కడికి వచ్చేసి అయితే బాగా కారంగా ఉండే స్నాక్స్ అయితే ఒక 100 రూపీస్కి అయితే తీసుకున్నాను. చెప్పాను కదా ముందు వీడియోస్లో కూడా, నేను అన్ని రకాల స్నాక్స్ చేయగలుగుతానే కానీ చేసిన స్నాక్స్ నాకు తినడానికి నచ్చవు. ఎందుకంటే నేను చేస్తాను కదా, నాకు ఆ స్మెల్ అవంతా పీల్చేసి అవి తినాలనిపించదు. బయట నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అయితే బాగా ఇష్టంగా తింటాను. ఇక్కడ అన్ని కారంగా చేసి బాగుంటాయి. ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫ్యాన్సీ షాప్ లాగా ఉంది, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే చెవులో తిప్పుకునే బడ్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. పౌడర్, పువ్వు అలాంటివి కొన్ని తీసుకున్నాను. మా అమ్మ వండుకొని ప్లాస్టిక్ చేట అలాగే బట్టలు తిప్పుకునే బ్రష్ తీసుకునింది. ఇంకా హెయిర్ పిన్స్ అలాంటివి కావాల్సింటే కూడా తీసుకున్నాను. పెద్ద షాపుల్లో కంటే ఇలా హోల్సేల్ షాపుల్లో కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది కదా. ఇంకా పక్కనైతే నిమ్మకాయలు పెడుతున్నారు చూడండి, 10 రూపాయలకి 10 నిమ్మకాయలు అయితే వడ్డలు పెట్టి అమ్ముతూ ఉన్నారు. అదే మనం బయట కొనాలంటే ఒక నిమ్మకాయనే 10 రూపాయలు చెప్తారు కదా. ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా తెచ్చిన వాటిని అంతా సపరేట్గా చేసుకుంటున్నాను. ముందు స్నాక్స్ అయితే ఏమేమి తెచ్చాను అనేసి సపరేట్ చేసి అయితే పెట్టేస్తున్నాను. నేను ఇంకా ఇంటికి వస్తానే పిల్లల దగ్గరకు వచ్చి ఏం తెచ్చావంటూ వస్తారు కదా, అక్కడే ఉడికించి పెట్టేసాను. 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను.
ఇంకా మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను కదా. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఈ పబ్బిళ్ళు సర్దవడలు మా అత్త అయితే పంపించారు. సంత పక్కనే వాళ్ళ ఇల్లు. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.